మన ఏపీపీఎస్సి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ అలా ఎగ్జామ్స్ కండక్షన్ ఎలా ఉంటుందంటే పిల్లలు ఏంటంటే మనకి 10th క్లాస్ చదువుకునేటప్పుడు ఫుల్ కన్ఫ్యూజ్ ఏంటి ఐసీఎస్సి చదవాలా సిబిఎస్సి చదవాలా స్టేట్ సిలబస్ చదవాలా ఇదొక కన్ఫ్యూజన్. ఈ 3 కన్ఫ్యూజన్లో ఏదో ఒకటి చదువుతారు. ఓకే, ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ వచ్చేసరికి మళ్ళీ స్టేట్ సిలబస్ లేదా సిబిఎస్సి. ఇదైన తర్వాత మెయిన్స్ అనేసి లేకపోతే నీట్ అనేది సైన్స్ లేకపోతే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదో చదువుతారు, బాగుంది. ఈ 4 years చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఉద్యోగాలు ఇంటర్న్షిప్లు ఉండవు, ఉద్యోగాలు ఉండవు. వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ సరే ఇలాగ స్టేట్ గవర్నమెంట్ బ్లాంక్ జాబ్స్ అనేసి యూపీఎస్సి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి కదా అనేసి వీళ్ళు టెస్టులు రాస్తారు. వీళ్ళు చదివే టాపిక్ వాడు ఇచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు ఏ సంవత్సరంలో చేసినట్టు కొన్ని ఏదో బాధపడి చెప్పలేని అర్థం ఉంది. ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు ఆయన పక్కన 4 ఉన్నారు, 4 పేర్లు ఏంటి? అరే పిచ్చినా కూడా క్వశ్చన్లు ఇచ్చేవాడు ఎలా చేస్తాడంటే వీడు చదివేది కెమిస్ట్రీ, కాల్షియం అంటే లేదా మెగ్నీషియమో లేకపోతే కాల్షియం ఈక్వేషన్స్ అడిగితే చెప్తాడు. లేదంటే వాడు కామర్స్ అనుకోండి ఆ క్రెడిట్ టు డెబిట్ అంటే చెప్తాడు. లేకపోతే వాడు ఏమన్నా సైన్స్ సోషల్ ఏదో చదివితే చరిత్ర చెప్తాడు. వాడు చదివిన సబ్జెక్ట్కి లేకుండా వీడు ఇచ్చే క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే అంత అసలు ఎవరు ఆలోచించడానికే ఇది ఉండదన్నమాట. సో అలాంటి క్వశ్చన్తో ఈ యూపీఎస్సి ఏపీఎస్సి ప్యాటర్న్ జరుగుతుంది. ఇలాంటి కన్ఫ్యూజ్ అంటే వాడు చదువు నుంచి ఉద్యోగం వచ్చే వరకు కన్ఫ్యూజ్, ఇలా కన్ఫ్యూజ్లోనే బతికేలా. సో మన కండిషన్ ఎలా ఉందంటే చదివే వాళ్ళ కండిషన్ ఆడికి ఆ చదువు ఎందుకు చదువు అడిగే తెలియదు, ఏం చేస్తున్నాడు అడిగే తెలియదు. ఇలా ఉంది మన ఎడ్యుకేషన్ వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ.